Hello guys, welcome back to my channel. So Hyderabad night ride again. చలో అలా సరదాగా ఒక చిన్న రైడ్ కొట్టేద్దాం. బూమ్ యా లెట్స్ బిగిన్. రోడ్డు మీద ఆన్ చేద్దాం ఇది. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ గుడ్ టు బి బ్యాక్ అగైన్. సో కొత్త బండి, మళ్ళీ నైట్ రైడ్, సరదాగా అలా హైదరాబాద్ నైట్ రైడ్ చేద్దాం. సో నా పాత బండి తెలుసు కదా, మన రాయల్ ఎన్ఫీల్డ్ మెటీరియల్ 350 అమ్మేశారు అన్నమాట. సో దాని ఇంజన్ రీబిల్డ్ చేద్దామని చాలా ట్రై చేశాను, బట్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయింది బండి. సో ఇక సేల్ ఆఫ్ చేసేద్దామని సేల్ చేశాను. సో దాన్ని సేల్ చేసేసి తీసేసుకున్నాను అన్నమాట. యాక్చువల్లీ హిమాలయన్ 450 ఐడియా ఉండే, బట్ నాకెందుకో యాక్చువల్గా నేను ఈ ట్రయంఫ్ స్పీడ్ 400 అనేది టెస్ట్ డ్రైవ్ చేశాను. టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు నాకెందుకో నచ్చలేదు. సో మళ్ళీ చూస్తూ ఉంటే మళ్ళీ ఒక 2-3 సార్లు టెస్ట్ డ్రైవ్ చేశాను. మళ్ళీ స్కామ్లర్ కూడా ఒక 2-3 టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేశాను. హిమాలయన్ కూడా టెస్ట్ డ్రైవ్ చేశాను. సో నాకు హిమాలయన్ 450 కంటే ఇది నాకు నా రైడింగ్ స్టైల్కి ఇది సరిపోతుంది అనిపించింది. సో ఇది తీసేసుకున్నాను అన్నమాట. సో తీసేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను, యాక్చువల్గా ఏం రిగ్రెట్స్ లేవు. సో నాకు హిమాలయన్ 450 ఇన్ కేస్ హిమాలయన్ 450 అనుకుంటే నాకు రాయల్ ఎన్ఫీల్డ్ తోటి ప్రాబ్లం ఏంటంటే, రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు బాగానే ఉంటున్నాయి, బట్ ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్ కానీ అదంతా వరస్ట్ అన్నమాట రాయల్ ఎన్ఫీల్డ్. అదొక్కటి చాలా పెద్ద ఇష్యూ నాకు. సో నాది ఆర్ఈ మెటీరియల్ చూశాను కదా, దాన్ని అసలు నా పోరీ కంటే ఎక్కువ చూసుకున్న దాన్ని. కానీ మన ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్ అనేది చాలా వరస్ట్ అన్నమాట రాయల్ ఎన్ఫీల్డ్లో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో. సో నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా దాదాపు ఇంటి దగ్గరనే ఆ బండిని చేయించేవాడిని, బట్ నా బ్యాడ్ లక్ అనుకుంటా, అది మళ్ళీ ఇంజన్ రీబిల్ట్ అనేది అవ్వలేదు. నేను బయట ఎక్స్పీరియన్స్డ్ మెకానిక్ తోటి కూడా చేయించినా కూడా అది మళ్ళీ నాకు ప్రాబ్లం ఇచ్చింది. మళ్ళీ 5000 తర్వాత మళ్ళీ ఒక కాన్ రాడ్ ప్రాబ్లం అవన్నీ రావడం జరిగిందన్నమాట. సో ఎందుకులే మళ్ళీ డబ్బులు పెట్టి చేయించడం ఎందుకని చెప్పేసి మళ్ళీ నేను నాకు అది యాక్చువల్లీ నేను చాలా ప్రేమతో చూసుకున్న బండి, నాకు ఫస్ట్ అంటే నేను ఇష్టపడి కొనుక్కున్న బండి అన్నమాట అది. సో బట్ బ్యాడ్ లక్, సో అమ్మేయడం జరిగింది. సో హిమాలయన్ 450 కూడా సేమ్ మళ్ళీ చాసిస్ ప్రాబ్లము, మళ్ళీ కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే చాసిస్ బ్రేక్ అవడం అది ఇదని అంటున్నారు. అదొకటి జానాది క్రాష్ గార్డ్ పెట్టడం వల్ల వస్తుందని అంటున్నారు, కొందరేమో అది సరిగా ఇన్స్టాల్ చేయకపోవడం వల్ల వస్తుంది అంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ బ్రాండ్ బండి అయినా, ఏ బ్రాండ్, ఈవెన్ ట్రయంఫ్ అయినా, BMW అయినా, ఇంకే హోండా అయినా, ఏ బ్రాండ్ అయినా, సో ఫస్ట్ బ్యాచ్ బండ్లు ఉంటాయి కదా, ఫస్ట్ బ్యాచ్ బండ్లు మాత్రం తీసుకోకండి. వెయిట్ చేయండి, ఒక 1 year వెయిట్ చేయండి. ఏదైనా కొత్త బండి లాంచ్ అవుతుందంటే ఒక 1 year వెయిట్ చేసి తీసుకోవడం బెటర్. సో ఇట్స్ మై ఒపీనియన్. ఇది కూడా ట్రయంఫ్లో కూడా దీన్ని కూడా మళ్ళీ దీనికి కొన్ని ఇష్యూస్ ఉంటే దాన్ని సాల్వ్ చేశారన్నమాట. సో అది ఇది బండికి స్టాలింగ్ ఇష్యూ ఉండే. సో మళ్ళీ సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి మళ్ళీ దానికి లేకుండా చేశారు. మళ్ళీ ఫస్ట్ బ్యాచ్ బండ్లో కూడా రికాల్ చేసి మళ్ళీ ఆ ఇష్యూని సాల్వ్ చేయడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ బండి తీసుకున్నా, ఏ బ్రాండ్ అయినా కూడా ఎగబడి ఫస్ట్ బ్యాచ్ రాగానే నేను ఫస్ట్ మోటార్ సైకిల్ ఫస్ట్ సిటీలో నాదే ఫస్ట్ బండి అని కూడా కొనమాకండి. సో వెయిట్ చేయండి, వెయిట్ చేసి బెటర్గా తీసుకోవడం బెటర్. సో అది నా వ్యూ అయితే. సో నేను చెప్పదలుచుకున్నది అది. హైదరాబాద్ ఇలా నైట్లో రైడ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు.
ఏం డిస్టర్బెన్స్ ఉండదు. హాయిగా మాన్సూన్ సీజన్, వెదర్ కూడా చాలా బాగుంటుంది, క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. యా
సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఏం లేదు, సరదాగా ఒక హైదరాబాద్ అలా నైట్ రైడ్ చేద్దాం అనిపించింది, చేశానన్నమాట. మీకు ఈ వ్లాగ్ ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఎప్పుడైనా బ్రాండ్కి ఫెనాటిక్గా ఉండకండి, బ్రాండ్ని ఫాలో అవ్వండి, బ్రాండ్ని ఇష్టపడండి, కానీ బ్రాండ్ ఫెనాటిక్ అవ్వకండి. ట్రయంఫ్ అయినా, హోండా అయినా, ఏ రాయల్ ఎన్ఫీల్డ్ అయినా, యమహా అయినా, ఏదైనా కూడా బ్రాండ్కి ఫెనాటిక్ బ్రాండ్కి అంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీ బైక్కి ఎమోషనల్ కనెక్ట్ అయితే ఓకే. మీరు ఏదో రాయల్ ఎన్ఫీల్డ్కి ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ ఎవరైనా రెక్టిఫై చేయగానే వాళ్ళని ఘోరంగా ట్రాల్ చేస్తున్నారు. అలా కాదు. సో బీ లిబరల్గా ఉండండి, ఓపెన్ మైండెడ్తో ఉండండి, కానీ బ్రాండ్కి ఫెనాటిక్గా ఆ బ్రాండోడు ఈ బ్రాండ్ని తిట్టుకోవడం, ఈ బ్రాండ్ ఏదో సినిమా హీరో ఫ్యాన్ వార్ లాగా అలా కాకుండా బైకింగ్ కమ్యూనిటీ కూడా అలా అయిపోతుంది, తెలుగు ఎస్పెషల్లీ తెలుగు కమ్యూనిటీ. సో ఇదన్నమాట, ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.